जाते तो रोज बस बनाना అది 100 రూపాయలు పోకు అంటే మళ్ళీ ఇదేం తేడా అది స్వీట్ ఉంటుంది వద్దు స్వీట్ వద్దు స్వీట్ ఉంటుంది తీయకుండా నీకు మనకద్దు ఈ బాడీ ఎంత 160 ఏంటి అది చిన్న ఇల్లు చిన్న ఈ బెల్లం తీసుకుంటావా తాటి బెల్లం అదే మాకు చర్చిలలో కొట్టరు రకాల చర్చిలలో ఇదేనా అయితే అదే అక్కడ వాడేది తెలియదు ఇదైతే ఎవరైనా వాటర్లో కలుపుకొని ఈ తాటి బెల్లం వేరే ఉన్నది కదా మంచిగా ఉన్నది ఇది వేరే ఉన్నది ప్యూర్ బెల్లం అది ఇది ఎట్లా కిలో 400 kg అప్పుడు ఎంత తెచ్చినావు అది అప్పుడు 100 రూపాయలు చౌరస్తాను అది అందుకే కలుతున్నాడు ఇవి ఎట్లాకి ఇవి పావు కిలో 400 పావు కిలో 350 పావు కిలో 200 పావు కిలో ఇది తినాలి బ్లడ్ మంచిగా ఇవే కదా మీ అక్క తెచ్చుకోమన్నది లేకపోతే మరి రమ్మంటే వస్తాను బయలుదేరిన ఆల్రెడీ అమౌంట్ నాకు ఇవ్వండి మేడం ఇస్తే నేను వేరే వాళ్ళకి మన ఉంటే ఆ షాప్లో బాగా ముందు అది తీసుకున్నాను కానీ 200 డేట్ డబ్బు ఓకే ఎన్నో మరి పొద్దున్నే అయినవా 7ంటికి వచ్చినా మేము వచ్చి అడిగితే 8 గంటలకు
వచ్చింది. అది వానికి కొడుకుని బిడ్డను బడికి తీసుకుపోవాలి. బడికి తీసుకుపోవాలి. ఇక నువ్వు ఎక్కిపో అమ్మ మన ఉప్పరి పిల్లలు ఎవరన్నా కట్టాను వాళ్ళతో లేకపోతే బస్సు వచ్చినాక ఇప్పుడు పొద్దున ఎక్కువ మంది ఉంటారు ఏం కాదని చెప్తా పో బిడ్డ అన్న. ఇక ఊగా చూస్తానా. ఎన్ని అయింది వచ్చింది బస్. సైడ్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇక అయితే ట్రాక్స్ పెంచిల్లని ఇంకా ట్రైన్స్ ఎక్కువ వస్తాయి, వెయిటింగ్ ఎక్కువ అవుతుందని ఇట్లా చేసిల్లా. లోపల పెట్టి ఫోన్ అలా పడితే సపోటా పళ్ళ తోట ఉండేది మొత్తం లోపల. 5 ఎకరాల బిట్ట. ఆయన ఇంతమందికి వచ్చి కుక్కలకు అన్నం పెట్టి పోయిండట. ఇప్పుడు లాక్ వేయలే కానీ లోపల కుక్కలున్నాయి. 5 ఎకరాలు ఉంటాయట. చుట్టూ 60 గ్రామాలు ఇనే ఉంటాయి. ఎన్ని ఊర్లు ఉన్నాయి పక్కన? 60. అమ్మా పనసకాయల చెట్టు చిన్నగా ఉన్నాయి కానీ ఫుల్ కాయలు కాసినాయి. కింద కాయలు కంప్లీట్గా అయినాయి కానీ ఇవి చిన్నగా ఉన్నాయి. అంత ముళ్ళు ఉన్నాయి. ఓవరాల్ చెట్టు కింద 2 ఉన్నాయి. అటు 2 పెద్దగా ఉన్నాయి, అవి 2 చిన్నగా ఉన్నాయి. పనసకాయల చెట్టు ఎప్పుడు చూడలే. పనసకాయలు చూసినా కానీ పనసకాయల చెట్టు మాత్రం ఇప్పుడు చూసినా. అవి అయితే చెట్టు చిన్నగా ఉన్నాయి, కాయలు పెద్దగా ఉన్నాయి, మస్తు బరువు ఉన్నాయి కాయలు కూడా.